నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి గారు మరణించారు కదా, అవును వెళ్ళారా? వెళ్ళానన్న, వెళ్ళారా? వెళ్ళొచ్చాను. నిన్న మార్నింగ్ వెళ్ళొచ్చాను అన్న. ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలుకి? ఏం రాజకీయాల గురించి కావచ్చు, సినీ రంగం నువ్వు వస్తే ఇంటర్వ్యూ వచ్చి నన్ను ఇరికికుండా ఉండాలరా బాబు అని తప్ప ఇంకేం చెప్పదలుచుకోలేదన్న. నీ దెబ్బకి. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పటికైనా ఏపీ రాజకీయాల జోలికి నేను వెళ్ళను అని చెప్పారు. చూద్దాం బల్లన్న. రాజకీయాల జోలికి వెళ్ళను అంటే మీరే అన్నారు కదన్నా, సినిమా వేరు రాజకీయ వేరని. నేను ఇక మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడను. ఓకే అన్న, గతంలో ఒక ఇంటర్వ్యూలో ఏదో చూశానన్న నేను, బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి ఒకరిని తీసుకెళ్ళని, ఇప్పుడు అతను చాలా పెద్ద రాజకీయ నాయకుడు ఇప్పుడు అది ఇదని. ఎవరన్నా నాయకుడు? నాకు అర్థం కాలేదు. నువ్వే. నేనా? నేను రాజకీయ నాయకుడు కాదన్నా, నేను జర్నలిస్ట్. రాజకీయ నాయకుడు కంటే ముదురు ఇంకా నువ్వు రాజకీయ నాయకులను తెకమెగ పెట్టి మకతెక చేసి కక్కిచ్చేవాడు నువ్వు. నేను సాధారణ జర్నలిస్ట్ అన్న. నువ్వు అట్లా అనుకుంటా, మేము అనుకోము నువ్వు రాజకీయ నాయకుడు అనుకుంటా నేను. ఓకే ఓకే, అంటే బొత్స సత్యనారాయణ గారితో ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందన్న? అది కూడా ఫోన్ చేసి మాట్లాడమంటావా? అంటే అది తెలుసు అని అందరికి తెలుసు, మీరిద్దరు మంచి ఆత్మీయులని తెలుసు. ఫోన్ మాట్లాడాల్సినంత పని ఏం లేదు, ఆత్మీయత ఉందని తెలుసు. అందుకు అడుగుతున్నా. ఇప్పటికంటే ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళదు. గుర్తుపెట్టుకో అన్న, నాతో ఒకరితో రిలేషన్ ఏర్పడ్డాక కట్ అవటం అనేది జరగదు. ఓకే అంతే. ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ ఒక 5-6 ఏళ్ళ నుంచి మీ ఇంటర్వ్యూ ఇచ్చిన అయిపోయిన అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం. రెగ్యులర్ స్నేహం వేరు, మన ఇది వేరు. మాట్లాడుకుంటాం. ఇక్కడ పోట్లాడతాం, అక్కడ మళ్ళీ మాట్లాడుకుంటాం. ఏం పోట్లాడతాం చెప్తున్నా. అంతేగా నాకు అంత ఈజీగా నేను ఒక బంధాన్ని కట్ చేసుకోవడానికి ఇష్టపడను. నేను అంత దూరం తెచ్చుకోను. ఏదైనా ఎవరైనా నేను అభిమానిస్తా, ప్రేమిస్తా. నేను బంధం తెంచుకోదానంటే ఇక అంతే, మళ్ళీ మాట్లాడిన అంతే. ఓకే, అదన్నా మా భవనం కోసం ఆమె ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమన్నా మా భవనం కోసం మీరు పట్టుబడుతున్నారు? నేను ఏడున్నా అన్న, ఇప్పుడు లేకపోయినా అంటున్నా, లేకపోయినా ఇప్పుడు అడిగే హక్కు. ఇప్పుడు ఎలక్షన్ అడుగుదాం అన్న, ఎలక్షన్స్ అప్పుడు అడుగుతాం. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ రాబోయినప్పుడు అడగాలి, సార్ మీరు ఇచ్చిన హామీలు ఏమని అని అడుగుదాం. ఓకే, థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చూద్దాం ఇప్పటికైనా. అదే మళ్ళా చెప్తున్నాను, ఏపీ రాజకీయాలకు మళ్ళీ ఏలు పెడతారో కాలు పెడతారో, భవిష్యత్తులో ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి, ఒక పార్టీకి, ఒక పార్టీని భుజాన్ని వేసుకొని నడుస్తున్న వ్యక్తి నాగరాజు గారు. ఆయన మనసులో ఏ పార్టీ ఉందో నాకు తెలుసు. ఆయన ఎందుకు సార్ మమ్మల్ని అందరిని ఇరికిస్తాడు? న్యాయం కాదు కదా. ఒక జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్గా ఉండాలి, అందరూ సమానమే. నా రిక్వెస్ట్, ఇది కట్ చేశారంటే మాత్రం ఊరుకోవాలి. ఓకే, ఇది కూడా ఎడిటర్ గారు, ఒక ప్రొడ్యూసర్గా ఉంటూ సినిమాలు, సినీ రంగం గురించి చూసుకుంటే బాగుంటుంది. ప్రొడ్యూసర్గా కాకుండా అలా రాజకీయాల్లోకి వెళ్ళడము, ఏపీలో రాజకీయ నాయకులను విమర్శించడము, రాజకీయానికి 60-70 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఎంజీఆర్ దగ్గర నుంచి అదే జర్నలిజానికి రాజకీయానికి కూడా నిత్యం ఉంటుంది సంబంధం అండి. భార్యాభర్తల సంబంధము జర్నలిజానికి రాజకీయానికి. రాఘగోపాలరావు గారి దగ్గర నుంచి ఎంతో మంది, మోహన్ బాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నాళ్లే. జయసుధ గారు, జయప్రద గారు, ఎంతో మంది. అట్లాగే నిజమైన జర్నలిస్ట్ అనేవాడు ఒక పార్టీకి బానిసగా, ఒక పార్టీ భుజాన కర్రేసుకొని మోసేవాడు, అది జర్నలిస్టే కాదు, అది రాజకీయ. నువ్వు ఏ పార్టీ కాదు, బండ్ల ఇండిపెండెంట్. అభిమానించేవాడిని ప్రేమించేవాడిని ప్రేమిస్తా, ద్వేషించేవాడిని ద్వేషిస్తా. ఈయనలాగా నువ్వు టీడీపీ అట్టందా, ఇది అట్టందా, నువ్వు కాదు. నువ్వు పక్కా ఒక వర్గం, ఒక పార్టీ మనిషి అన్నా అది కరెక్ట్ కాదు. అట్లా కాదు, నాకు 100% కాదు. నాకు 100% నేను కాంగ్రెస్ అభిమాని. కేసీఆర్ ని మెచ్చుకున్నా, ఆయన పథకాలు నచ్చినాయి కాబట్టి మెచ్చుకున్నా, కానీ కేసీఆర్ నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని. సరే, నేను కూడా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే బాధ అవుతుంది కదా. అదే పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా, అప్పుడు మీరు బాధపడలేదా? మీ కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీజేపీకి ఎందుకు మద్దతు? నేను అవన్నీ మాట్లాడను, నాకు సంబంధం లేదు. నేను అవన్నీ మాట్లాడను, నేను మాట్లాడను. నువ్వు ఒక యాజ్ జర్నలిస్ట్ గా ప్రజలకి నాయకుల మధ్యన వార్తలు సేకరించి ప్రజలందరికీ మీ అందుబాటు చేసే వ్యక్తిగా తటస్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. కానీ ఒకడికి మా ఇల్లు బాగుంటది, అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే కుదరదు. న్యాయం ఉండాలి, అందరిది ఒకేసారి చెప్పుకోవాలి. న్యాయం కాదు కదా, ఒక స్వర్గం, ఒక ధర్మంతో మాట్లాడాలి. కానీ ఒక వర్గం కోసం, ఒక పార్టీ కోసం మాట్లాడితే అది ఎట్ట జర్నలిజం అయితే? మాట్లాడతారా? రాజుగారి భార్య మంచిదంటే మంత్రి గారి భార్య, ఫలానా బండ్ల గణేష్ వాళ్ళు మంచివాళ్ళు అంటే పక్కన చెడ్డనే కదా. నేను టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని పొగిడాను, ఆయన మంచి పనులు చేస్తున్నాడు, మంచివాడని చెప్పాను. అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా.
మీరు నేను ఇటువైపు ఈ రోజు చూసి మాట్లాడండి, కాదు, నా వైపు చూసి నేను మాట్లాడండి. మాట్లాడు కెమెరా చెప్తా ఎందుకంటే నువ్వు కట్ చేస్తావని. నువ్వు నేను జర్నలిజాన్ని కట్ చేయను. న్యాయంగా చేయి, ధర్మంగా చేయగలన్నా ఈ రాజకీయాలు చేద్దు. ఇందులో ఏమాత్రం కట్ అయినా మీరు చచ్చారే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.